నేను ఇప్పుడు మన కంప్యూటర్లో అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా చూసి దీన్ని ఈజీగా నేర్చుకోండి. మనం ముందుగా సాఫ్ట్వేర్ ఉన్నటువంటి పెన్ డ్రైవ్ని CPU కనెక్ట్ చేస్తున్నాము. కనెక్ట్ చేసిన తర్వాత మన దిస్ పీసీ విండోస్ 10లో అయితే దిస్ పీసీ అని ఉంటుంది, అలాగే విండోస్ 7లో అయితే కంప్యూటర్ అని ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మన పెన్ డ్రైవ్ ఏదైతే డ్రైవ్ ఉందో ఆ డ్రైవ్ని ఓపెన్ చేసుకునేసేసి ఇక్కడ నా పెన్ డ్రైవ్లో అయితే PR సాఫ్ట్ అని ఉంది. దీంట్లో అడోబ్ ఫోటోషాప్ 7.0 సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్నాను. దీంట్లో మనము సీరియల్ నంబర్ ఏదైతే ఉందో ఈ సీరియల్ నంబర్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఇందులో Ctrl+A ప్రెస్ చేసి సీరియల్ నెంబర్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ చేసుకుంటున్నాను. ఇది క్లోజ్ చేసేసిన తర్వాత సెటప్ ఫైల్ అడోబ్ ఫోటోషాప్ సెటప్ ఫైల్ అని ఉంటుంది. ఇలాగ కంప్యూటర్ సింబల్ లాగా ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్యాన్సిల్ మనకి ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇది మనకి వద్దనుకున్నప్పుడు క్యాన్సిల్ నొక్కోవాలి. మనం ఇన్స్టాల్ చేయాలి కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, ఓకే అని ఇస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం సీరియల్ నెంబర్ ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనం ఏదో ఒక పేరు అనేది ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేమ్ని మనం ఎంటర్ చేస్తున్నాము. నేమ్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఇక్కడ మనము కొంచెం జూమ్ చేయండి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, ఎస్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఆటోమేటిక్గా ఈ యొక్క అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతూ ఉంది. ఇప్పుడు 18% 19% కంప్లీట్ అయ్యింది. ఇక్కడ నుండి కూడా మనకి ఈ ఫోటోషాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాగా ఓపెన్ చేసుకోవాలి ఫోటోషాప్ అనేది చూపిస్తాను. ఒక్క నిమిషము వెయిట్ చేయాల్సి వస్తుంది. మనము జూమ్ పెంచండి సార్. దీనికి జూమ్ పెంచిన తర్వాత ఆఫ్ చేసాం మధ్యలో ఆఫ్ చేయలేదు. వాయిస్ అంతా వస్తుంది కదా అట్లా. జూమ్ అంటే వాళ్ళకి అర్థం కావాలి కదా, మన అనవసరంగా మాట్లాడితే మనం వాయిస్ కట్ చేసుకుంటాం కావాలండి. దీనికి